రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. కృష్ణా జిల్లా నున్న మార్కెట్ వెలవెలబోతోంది. ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్గా పేరొందిన నున్న ఇప్పుడు ఖాళీగా ఉంది. సరుకు లేక దుకాణాలు తెరుచుకోవడం లేదు. సాధారణంగా జనవరి నాటికే ట్రక్కుల మీద ట్రక్కులు మామిడి లోడ్ వచ్చి పడేది. కానీ మార్చి నెల ముగుస్తున్న మామిడి రాకపోవడంతో మార్కెట్ నిశ్శబ్దంగా మారిపోయింది. దీనిపై మరింత సమాచారం నున్న మార్కెట్ నుంచి మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. దిగుబడి సరిగ్గా లేకపోవడంతో స్థానిక మార్కెట్లపైన ఆ ప్రభావం పడతా ఉంది. ప్రస్తుతం మనం ఆ నున్న మ్యాంగో మార్కెట్ దగ్గర ఉన్నాము. చాలా ఫేమస్ మ్యాంగో మార్కెట్ నున్న అని చెప్పొచ్చు. ఈ టైం కల్లా ఫుల్ ఆ మామిడికాయలతో పాటు అటు లోడింగ్ అన్లోడింగ్ తో ఫుల్ రష్ గా కనిపించే ఈ నున్న మ్యాంగో మార్కెట్ అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తా ఉంది. మార్కెట్ కి సంబంధించిన వ్యక్తి కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ప్రతి సీజన్ లో ఈ పాటికి ఈ మ్యాంగో మార్కెట్ అంతా కూడా కలకలాడేది, ఎందుకు ఇప్పుడు ఎంత ఖాళీ కనిపిస్తుంది? ఈ సంవత్సరం మామిడికాయ పూత తక్కువ అవడం వల్ల పూత బాగానే ఉంది, కానీ మామిడికాయ పూత మీద కోడి పేను అనే ఒక పురుగు ఏర్పడింది. ఆ పురుగు ఏర్పడడం వల్ల పూత మొత్తం ఖరాబ్ అయిపోయింది. రైతులు ఎంతో ఆనందంతో ఈ సంవత్సరం దిగుబడి బాగుంటుంది, మంచి రేటు వస్తుంది, మేము పెట్టిన పెట్టుబడి డబ్బులు బాగా ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆశతో ఎదురు చూసిన రైతులు ఆ కోడి పేను అనేది ఏర్పడడం వల్ల పూత మొత్తం రాలిపోయి నల్లగా అయిపోయినాయి పూతంతా. దానివల్ల కాయలు దిగుబడి తక్కువ ఈ సంవత్సరం. సో ఇక్కడ రెంట్లు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ టైంలో రెంట్లు కట్టి వ్యాపారం చేయాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ లేబర్ కూడా అనేక మంది ఈ మ్యాంగో మార్కెట్ ని ఆశ్రయించి పనిచేసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది? కొట్టు సొంత బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, అద్దెకు ఉన్న వాళ్ళకి రెంట్ కట్టడానికి కూడా కొంచెం ఆలోచనలోనే పడ్డారు కొంతమంది. ఇప్పుడు మేమైనా రెంట్కి, అలాగే రెంట్కి తీసుకున్న వాళ్ళు కూడా ఈ వాటికి ఓపెన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా సరుకులు దిగుబడి తక్కువ అయింది, మనం రెంట్ కట్టగలమా లేదా, రెంట్ మళ్ళీ సంబంధించి మళ్ళీ ముఠా వాళ్ళు కూడా మళ్ళీ మెయింటెనెన్స్ చూసుకోవాలా లేదా, ఈ ఆలోచన కూడా ప్రభావం పడింది ఈ దిగుబడి తక్కువ అవడం వల్ల. మొత్తం మీద నున్న మ్యాంగో మార్కెట్ మీద అయితే దిగుబడి ఎఫెక్ట్ అనేది చాలా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇక్కడున్న ఆ షాపులన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిసారి మార్చి ఎండింగ్ కల్లా ఫుల్ రద్దీగా ఉన్న ఈ నున్న మ్యాంగో మార్కెట్ అంతా ఈసారి చాలా ఖాళీగా కనిపిస్తా ఉంది. చుట్టుపక్కల అంటే తిరువూరు, విసన్నపేట, తాడేపల్లితో పాటు మిగిలిన ఆ చుట్టుపక్కల గ్రామాలు అంటే ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న సరుకంతా కూడా ఈ మ్యాంగో మార్కెట్ కి వచ్చేది. కానీ ఇప్పుడు దిగుబడి లేక రైతులు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. స్థానికంగానే అమ్ముకునే పరిస్థితి ఉంది. అందుకని ఇక్కడికి ఈ మ్యాంగో మార్కెట్ కి సరుకు రావట్లేదని ఇక్కడ ఉన్న వ్యాపారులు చెప్తా ఉన్నారు. మరోవైపు పూర్తిగా దిగుబడి సరిగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇక్కడ రెంట్లు కట్టుకోవడంతో పాటు లేబర్ కూడా ఈసారి పని దొరకదు. ఏదేమైనప్పుడు కూడా ఆ దిగుబడి ఎఫెక్ట్ అనేది కూడా నున్న మ్యాంగో మార్కెట్ పైన ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్, ఎన్టీవీ, నున్న మ్యాంగో మార్కెట్ నుంచి.